ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. అవునా? ఇంతకు ముందు కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలా. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే పెద్ద మనిషి అప్పుడు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఫ్లాష్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టుకు అనుకూలమా? పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు చాలామంది భూములు కానీ గ్రామాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఇవన్నీ కూడా క్లియరెన్స్ అన్ని కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కూడా క్లియరెన్సెస్ ఏమీ రాకమునిపై పనులు ప్రారంభించారు. అందులో కూడా కాలువలు తవ్వారు. ఎక్కడ చూసినా ఈరోజు కాలువలన్నీ తవ్వి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలతోనూ 46,000 కోట్లతో అయిపోతాయని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఇప్పటికే 72,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు టెండర్లు పిలిచి ఇవంతా కూడా 1,75,000 కోట్ల అయ్యే పరిస్థితి వచ్చింది. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువరాన.